హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్లోని ఇంటీజర్స్ ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్లో ఆపరేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మనకి మ్యాథ్స్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ నేర్చుకుందాం. ఎడిషన్స్ ఆఫ్ ఇంటీజర్స్, ఓకేనా. ఇప్పుడు ఏవైనా 2 ఇంటీజర్స్ మనకి ఇంతకుముందు అంటే పాజిటివ్ నెంబర్సే ఉండేవి. ఇప్పుడు ఇంటీజర్స్లో పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తాయి కాబట్టి మనం ఇంటీజర్స్ని యాడ్ చేయాలి అన్నా సబ్ట్రాక్ట్ చేయాలి అన్నా మనకి ఫస్ట్ సింబల్ మల్టిప్లికేషన్ తెలిసి ఉండాలి. సింబల్ మల్టిప్లికేషన్ సింబల్స్ ఏముంటాయి మనకి? ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్. ఫస్ట్ ఈ సింబల్ మల్టిప్లికేషన్స్ తెలియాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ చేసినప్పుడు ప్లస్ వచ్చింది, అలాగే మైనస్ ఇంటూ మైనస్ చేసినప్పుడు కూడా ప్లస్ వచ్చింది. అంటే రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు కదా, సేమ్ సైన్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్, ఒక మైనస్ ఒక ప్లస్, ఇలా వచ్చినప్పుడు ఈ రెండు కేసెస్లో ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. అంటే ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి? నెగిటివ్ సైన్ అనేది వస్తుంది, ఓకేనా. సేమ్ సింబల్స్ అయితేనేమో ప్లస్ వస్తుంది, ఆపోజిట్ సింబల్స్ అయితేనేమో మనకి నెగిటివ్ సింబల్ వచ్చేస్తుంది, నెగిటివ్ సైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 ప్లస్ నెంబర్స్ ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలి మనము అంటే యాడ్ చేసేసుకొని ప్లస్ సింబల్ పెట్టేసేయాలి. 2 ప్లస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? యాడ్ చేసుకొని ప్లస్ సింబల్ పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 5 + 3, 2 ప్లస్లో యాడ్ చేసేస్తాం కదా, 8. ఏ సింబల్ పెట్టలేదంటే మనకు ఆల్రెడీ ప్లస్ ఉన్నట్టే అర్థం. నెక్స్ట్, ఒకవేళ 2 మైనస్లు ఇచ్చారనుకోండి, 2 మైనస్లు ఇచ్చినప్పుడు కూడా ఏం చేయాలి అంటే యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి, ఓకేనా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. -3 -2. ఇప్పుడు ఇక్కడ 2 సింబల్స్ మైనస్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, సింబల్స్ చూడగానే ఫస్ట్ ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేయండి. 3 + 2 5. ఏం సింబల్ పెట్టుకోవాలని చెప్పుకున్నాం? మైనస్ సింబల్, -5. ఇక్కడ మీరు మైనస్ పెట్టలేదనుకోండి, అది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ సింబల్స్ అనేవి ఇంటీజర్స్లో కీ రోల్ ప్లే చేస్తాయి. మనకి ఇది ఫర్దర్ క్లాసెస్లో కూడా చాలా యూజ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 మైనస్ వచ్చినప్పుడు ఏం చేసాం? యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టేసాం, ఓకే కదా. నెక్స్ట్, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు రాంగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. మనకి 2 సేమ్ ప్లస్లు వచ్చినా యాడ్ చేస్తాం, 2 మైనస్లు వచ్చినా యాడ్ చేస్తాం. సింబల్స్ 2 ప్లస్లు అయితే ప్లస్ పెడతాం, మైనస్ అయితే మైనస్ పెడతాం. ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. చేసిన తర్వాత సైన్ ఎలా పెట్టాలి అంటే బిగ్ వాల్యూ ముందు ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ 7 - 2, ఓకేనా. ఇప్పుడు ఇది ఇక్కడ +7 -2 అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ప్లస్ మైనస్ ఉందంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ సబ్ట్రాక్షన్. 7 - 2 చేయండి, 5. బిగ్ వాల్యూ ముందు ఏ సింబల్ ఉంది? సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 3 - 9, ఓకేనా. +3 - 9. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ అంటే ఏం చేయాలి మనం? సబ్ట్రాక్షన్ చేయాలి. 9 - 3 6. ఇప్పుడు సైన్ సింబల్ కదా, సింబల్ ఏంటి? బిగ్ వాల్యూ ముందు ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్. ఇక్కడ బిగ్ వాల్యూ ఏంటి? ఇక్కడ మనకి 9 ముందు ఏం సింబల్ ఉంది? మైనస్. అర్థమైందా? ఓకేనా. ఫస్ట్ 2 ఒక ప్లస్ ఒక మైనస్ కనిపించగానే సబ్ట్రాక్షన్ చేసేసి బిగ్ వాల్యూ ముందు ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ పెట్టేసుకోవాలి. మీరు ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే ఇంటీజర్స్ ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మనం ఎడిషన్స్ ఆఫ్ ఇంటీజర్స్లో ఒక నెంబర్ తీసుకుందాం ఏదైనా. 5కు ప్లస్ నేను 3 యాడ్ చేశాను. 5 + 3 అంటే 8. నెక్స్ట్ 5 + 2, 5 + 2 ఏమవుతుంది? 7. నెక్స్ట్ 5 + 1 6. నెక్స్ట్ 5 + 0, 5 + 0 అంటే ఏమవుతుంది? 5 కదా. నెక్స్ట్
5 ప్లస్ ఇప్పటి వరకు నేను ఏం చేశాను, ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేశాను, జీరోని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నెగిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేద్దాం. -1 5 ప్లస్ -1 ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ సింబల్ మల్టిప్లికేషన్ వచ్చేసింది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే -5 -1 4. నెక్స్ట్ 5 ప్లస్ -2 5 అలాగే ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్ -2 5 - 2 3. నెక్స్ట్ 5 ప్లస్ -3 5 ప్లస్ ఇంటూ మైనస్ -3 5 - 3 అంటే ఏమొచ్చేస్తుంది 2. ఓకేనా. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ యాడ్ చేసే నెంబర్ని తగ్గించుకుంటూ వచ్చాం. డిక్రీజింగ్ ఆర్డర్లో రాసాను. 3 2 1 0 -1 -2 -3 ఇది డిక్రీజ్ అవుతూ వచ్చింది ఈ నెంబర్ అనేది. ఇక్కడ మనకి ఈ రిజల్ట్ ఎలా ఉంది చూడండి. 8 7 6 5 4 3 2 ఇది కూడా ఏమవుతుంది, డిక్రీజింగ్ ఆర్డర్లోనే వచ్చింది కదా. మనం ఇది ఈ ఆర్డర్ని డిక్రీజ్ చేస్తూ వస్తే ఇది కూడా ఏమైంది, మనకి డిక్రీజింగ్ ఆర్డర్లోనే వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఇచ్చిన ఈ ఎడిషన్స్ని మనం నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఒక నెంబర్ లైన్, మిడిల్లో 0 ఉంటుంది అనుకోండి. -1 మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కూడా అవసరమే కదా. -1 -2 -3 1 2 3 4 5 6 మనం ఇక్కడ 5తో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి 5 6 7 8 9 10 వరకు తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి 5 + 3. ఫస్ట్ 5 అంటే మనం 0 to 5 మార్క్ చేసుకోవాలి. 0 to 5 0 నుండి 5 వరకు మార్క్ చేశాను. నెక్స్ట్ 3 కదా యాడ్ చేయమంది. 5 + 3 ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, 8 కదా. అంటే 1 2 3 ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ 5 + 2 2 అంటే 1 2 ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ 5 + 1 అంటే 6 ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసాం మనం. ఇక్కడ ఏ ఇంటీజర్ని యాడ్ చేసాం, పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు ఎటు సైడ్ మూవ్ అవుతుంది మనకి, నెంబర్ లైన్ మీద రైట్ సైడ్. ఎటు సైడ్ మూవ్ అవ్వాలి మనం, నెంబర్ లైన్ మీద రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ ఇంటీజర్స్ యాడ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. ఇప్పుడు నెగిటివ్ ఇంటీజర్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 5 అన్నారు కదా, ఫస్ట్ మనం 0 to 5 రిప్రజెంట్ చేయాలి. 0 to 5. నెక్స్ట్ ఏమన్నారు ఇక్కడ -1 -1 అంటే ఇక్కడ మనకి చూడండి 5 - 1 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 4. అంటే మనం ఎటు రావాలి, 4 అంటే బ్యాక్ సైడ్ రావాలి, ఇటు రావాలి. నెక్స్ట్ ఏమొచ్చింది 2 మైనస్ చేసినప్పుడు 3 వచ్చింది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమొచ్చింది 2 వచ్చేసింది. నెక్స్ట్ 1 ఇలా వచ్చేస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసాం మనం. ఏ ఇంటీజర్ని, నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు ఎటు సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పాజిటివ్ ఇంటీజర్ యాడ్ చేసినప్పుడు నెంబర్ లైన్లో మనం ఎటు సైడ్ మూవ్ అవుతాం, రైట్ సైడ్. వీఆర్ మూవింగ్ రైట్ సైడ్ ఆన్ ద నెంబర్ లైన్. అదే నెగిటివ్ ఇంటీజర్ యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఆన్ ద నెంబర్ లైన్, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం నెంబర్ లైన్ మీద. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ సింబల్ మల్టిప్లికేషను ఇవి ఏమి ఇచ్చినప్పుడు ప్లస్లు మైనస్లు ఇవి గుర్తుండి ఇది గుర్తుండాలి. ఈ 3 కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా గుర్తుండాలి. పాజిటివ్ అయితేనేమో రైట్ సైడ్, నెగిటివ్ ఇంటీజర్ అయితేనేమో లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం ఎక్సైజ్లోకి వెళ్దాం. ఎక్సైజ్ 2 ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏమన్నారు అంటే రిప్రజెంట్ దీస్ ఎడిషన్స్ అండ్ నెంబర్ లైన్ అన్నారు. మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. పాజిటివ్ అయితే పాజిటివ్ ఇంటీజర్ అయితే ఎటు వెళ్ళాలి, పాజిటివ్ ఇంటీజర్ అయితే ఎటు సైడ్ మూవ్ అవుతాం మనం, రైట్ సైడ్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటీజర్ అయితే లెఫ్ట్ సైడ్. ఓకే కదా, ఇది గుర్తుంటుంది కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ 5 + 7 ఫస్ట్ 0 to 5 మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 7 అన్నారు కదా, ప్లస్ పాజిటివ్ ఇంటీజర్ యాడ్ చేశారు. అంటే మనం ఎటు మూవ్ అవుతాం, రైట్ సైడ్ మూవ్ అవుతాం కదా. రైట్ సైడ్ 7 కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 7 అంటే ఎక్కడి వరకు వచ్చింది మనకి, 12 వరకు వచ్చింది. అంతేనా. ఓకేనా. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 5 + 7 అంటే 12 వచ్చింది ఆన్సర్. అంతే కదా. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్ 5 + 2 ఫస్ట్ 0 to 5. ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం. ఏ ఇంటీజర్ని, పాజిటివ్ ఇంటీజర్ని. అంటే ఎటు సైడ్ మూవ్ అవుతాం, రైట్ సైడ్ మూవ్ అవుతాం. అంటే 1 2 అంటే ఎక్కడి వరకు వస్తుంది, 7 వరకు వస్తుంది. అంటే 5 + 2 అంటే 7. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి
5 ప్లస్ ఫస్ట్ 0 to 5 పెట్టేసాం. నెక్స్ట్ ప్లస్ ఏం యాడ్ చేస్తున్నాం, నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం. నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, లెఫ్ట్ సైడ్ రావాలన్నాం కదా, లెఫ్ట్ సైడ్ 2 కౌంట్ చేయండి, 1 2. ఏమొచ్చేసింది ఇక్కడ మనకి, మనం ఇక్కడ ఇది సింప్లిఫై చేసి కూడా చూసుకున్నాం ఒకసారి. 5 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -2, 5 - 2 3 వచ్చేసింది కదా ఆన్సర్ అదే. ఓకేనా. నెక్స్ట్ 5 ప్లస్ ఫస్ట్ 0 to 5 ప్లస్ నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసాం. అంటే నెగిటివ్ ఇంటీజర్ అంటే ఎటు సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 అంటే ఎక్కడికి వస్తుంది, -2 వరకు వస్తుంది. మనం ఒకసారి ఇది సాల్వ్ చేద్దాం. 5 ప్లస్ ఇంటూ మైనస్ -7, 5 - 7 ఇది ప్లస్ ఇది మైనస్. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 7 - 5 2. బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది, మైనస్ అంటే -2 వచ్చింది కదా ఆన్సర్, -2నే. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కంప్యూట్ ద ఫాలోయింగ్. సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు అంటే కంప్యూట్ ద ఫాలోయింగ్, కంప్యూట్ చేయమన్నారు. ఇక్కడ సింపుల్ ఎడిషన్ కదా, 7 + 4 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 11. ఇప్పుడు ఇక్కడ చూడండి సింబల్ మల్టిప్లికేషన్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ -3, 8 - 3 5. బిగ్ వాల్యూ 8ఏ కదా, 8 ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చేస్తుంది. థర్డ్ వన్ చూడండి 11 + 3 14. రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా యాడ్ చేసేసి ప్లస్ సింబల్ పెట్టేసుకున్నాం. ఇక్కడ 14 ప్లస్ ఇంటూ మైనస్ -6, 14 - 6 చేయాలి. ఇక్కడ ఏంటి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నాయి కదా, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనం, సబ్ట్రాక్షన్ చేస్తాం. 14 - 6 చేయండి, ఎంత వస్తుంది 8. బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది ఇక్కడ ప్లస్ కాబట్టి +8. నెక్స్ట్ 9 ప్లస్ ఇంటూ మైనస్ -7, ఒక ప్లస్ ఒక మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి, చేయండి. 9 - 7 2. బిగ్ వాల్యూ ముందు ఏం సైన్ ఉంది ప్లస్. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి ఒకసారి. 14 ప్లస్ ఇంటూ మైనస్, మనకి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నదంతా వస్తుందా, సింబల్ మల్టిప్లికేషన్ వస్తుంది. రెండు ప్లస్లు ఉన్నప్పుడు ఏం చేయాలి, రెండు మైనస్లు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి ఇక్కడ కాన్సెప్ట్స్. ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ సబ్ట్రాక్షన్. 14 - 10 4. బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది ప్లస్ ఉంది, +4. నెక్స్ట్ 13 ప్లస్ ఇంటూ మైనస్ -15. ఇది ఒక ప్లస్ ఒక మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 15 - 13 2. బిగ్ వాల్యూ ముందు ఏముంది, బిగ్ వాల్యూ ఇక్కడ 15ఏ కదా, మైనస్ ఉంది, మైనస్ సింబల్ పెట్టాలి. ఇక్కడ మనం మైనస్ సింబల్ పెట్టలేదో రాంగ్ అది. నెక్స్ట్ ఇక్కడ 4 ప్లస్ ఇంటూ మైనస్ -4, 4 - 4 0. నెక్స్ట్ 10 ప్లస్ ఇంటూ మైనస్ -2, 10 - 2 8. బిగ్ వాల్యూ ముందు ప్లస్ ఉంది కదా, ప్లస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 100 ప్లస్ ఇంటూ మైనస్ -80, 100 - 80 20. నెక్స్ట్ 225 ప్లస్ ఇంటూ మైనస్ -145, 225 - 145 80 వచ్చేస్తుంది. ఓకేనా. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇవి మనం ఇప్పుడు మనకి ఏంటి, ప్లస్ ఇంటూ ప్లస్ సింబల్ మల్టిప్లికేషన్స్, రెండు ప్లస్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇవి రెండు గుర్తుంటే మనకి ఇప్పుడు ఈ కంప్యూట్ ద ఫాలోయింగ్ అంతా క్లియర్గా వచ్చేస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3 డిస్కస్ చేద్దాం.